My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. మరొక్కసారి నైనా తండ్రి కొండ మీది ప్రసంగంలోకి వెళ్ళి ప్రభా యేసు ప్రభు వారు పలికిన మాటలోకి వెళ్ళి ప్రభా నైనా 3వ దినంలో ధ్యానంలో ఉంటుండగా మాతోని మాట్లాడి మీరే బలపరచమని యేసు క్రీస్తు నామములో సమయాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యాంశం ఏంటంటే కొండ మీది ప్రసంగం దాంట్లోకి వెళ్ళి 3వ రోజు అండి, అంటే 3వ దినముగా మనం ధ్యానించబోతున్నాం. ఆల్రెడీ చెప్పి ఉన్నాను, 111 వచనాలు ఉన్నాయి. ఆ 111 వచనాలని బట్టే మనము బైబిల్లో ఉన్న నూతన నిబంధన అంతా కూడా ఆధారపడి ఉందని చెప్తున్నాను. అందుకోసమే ఈ 3 వచనాలు అంటే 111 వచనాలని మనం ధ్యానించి అనుసరిస్తే నా మట్టుకు ఏమర్థమైందంటే మనం క్రైస్తవ జీవితాన్ని సఫలీకృతం చేస్తున్నట్టే. వాటిని వాటిని అన్వయించుకుంటే మన జీవితంలో క్రీస్తు పోలిన వారిగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తుకి ఇష్టమైన వారిగా బ్రతుకుతున్నట్టండి. పరలోకము మన జీవితంలో మరి మన అంతరంగంలో నిలుస్తున్నట్టుగానే నేను అందుకోసమే ప్రత్యేకంగా దీన్ని ధ్యానిస్తున్నాను. కేవలం మీకు బోధిస్తున్నాను మాత్రమే. అయితే ఈరోజు బోధ గురించే మనం ధ్యానించబోతున్నాం. అయితే ఈరోజు మన అంశం అంటే వచనాలు ఏంటంటే 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుండి 26 వచనాలు మనం ధ్యానించబోతున్నామండి. క్లుప్తంగా అంటే నేను జస్ట్ అందరికీ అర్థమయ్యే రీతిగా మనం ధ్యానించబోతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. చదువుకుందామండి. వచనాల్లో 17వ వచనం నుండి, ధర్మశాస్త్రం అయినను ప్రవక్తల ప్రవచనమైనను కొట్టి చేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. అలాగే ఆకాశమును భూమిని గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమందు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరు మనుషులకు అలాగన బోధించే వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనియు, అయితే వాటిని గైకొని బోధించువాడెవడో, చూడండి, గైకొని బోధించని వాడెవడో అలాగే గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెనో పరిసయ్యుల నీతి కంటెనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. ఇంకా కంటిన్యూ చేద్దామండి. అంటే మనం చదవడం ప్రాముఖ్యం ఇక్కడ, ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు పలికిన మాటలు కాబట్టి, నేను ఆయన పలికిన ప్రవచనాలు, ఆయన పలికిన డైరెక్ట్ మాటలు కాబట్టి నేను చదువుతున్నాను. అలాగే మరి 26 వచనం వరకు కంటిన్యూ చేద్దామండి. ఇప్పుడు 21 చదువుతున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. పూర్వీకులలో చెప్పబడిన మాట మీకు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహాన్ని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున మీరు బలిపీఠమునొద్ద అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించవలను.
నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరలో వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతులకు అప్పగించును. అంతటా నీవు చెరసాల్లో వేయింపబడదు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో చెప్పుచున్నాను. చూడండి, ప్రతి మాట నిజంగా ఇవన్నీ చదువుతుంటే ధ్యానిస్తుంటే మనము ప్రతి దిన జీవితంలో చూస్తున్నవేనండి. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో జరుగుతున్నాయే ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇవన్నీ నేను ఎందుకు చదివానంటే అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చదవాలి వాక్యం అని నేను చదువుతున్నాను. ఇప్పుడు మనము క్లుప్తంగా వీటిని ఒక్కొక్క వచనంగా మనం ధ్యానిద్దాం. అయితే మొట్టమొదటిగా ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ధర్మశాస్త్రాన్ని కొట్టిపేయడానికి నేను రాలేదు, ప్రవక్తలు చెప్పిన మాటని నెరవేర్చకుండా ఆపడానికి నేను రాలేదు, కానీ వాటిని నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను. ఈ మాట మనం ఎక్కడెక్కడో చదువుతాము, ఎక్కడెక్కడో వింటాం కదండి. ఇక్కడ ప్రభువారే డైరెక్ట్ మాట్లాడుతున్నారు. ఇదేనండి కొండ మీద ప్రసంగంలో ఉన్న శ్రేష్టత. ఆ తర్వాత చూస్తే ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రతి మాట ఒత్తైనను పోలైన, అంటే రాయబడిన దానిలోకి వెళ్ళి ఒత్తైనను సున్నాయనను. నాకు ఒక మాట గుర్తొస్తుందండి. నేను బైబుల్ ట్రైనింగ్ అంటే ఏం చేయలేదు, కానీ ఒక సంవత్సరం ఒక మినిస్ట్రీ ద్వారా ఒక 1 మంత్ ట్రైనింగ్ పొందుకున్నప్పుడు అక్కడ నాకు వారు ఇచ్చిన అంటే అందరికీ ఇచ్చిన పని ఏంటంటే, క్షమించండి వాక్యానికి పక్కకి వెళ్తున్నానేమో, కానీ ఇది మరి ఆ సేవకుడు ధ్యానించాడేమో, పాటించాలనుకున్నాడేమో. అయితే వాక్యము చూడకుండా రాయాలి. అయితే ఒత్తైన పొల్లైన అని కొంచెం కూడా తప్పుపోకుండా ఒక మాట, అంటే ఇప్పుడు ఒక మాటని మనం 2-3 రకాలుగా చెప్పొచ్చు కదండి. అలా రాయొచ్చేమో అనుకొని నాకు ఇలా చదవడమే రాదు, ఇంకా నేర్చుకోవడం ఎక్కడ అని చెప్పేసి నాకు రాయడానికి నాకు వచ్చిన భాషలో నేను రాస్తే ఏంటిది అని చెప్పేసి నాకు అన్ని తక్కువ మార్కులు వచ్చేవండి. నిజంగా అప్పుడు ఏంటి ప్రభు ఈయన ఎందుకు ఇట్లా రాపిస్తున్నాడు, నాకేమో గుర్తుండదు, జ్ఞాపశక్తి లేదు, ఏం లేదు, ఎట్లా ప్రభు అంటే ఈ వచనం దేవుడు చూపించాడు. ఒత్తైనను సున్నాయనను అంటే ఏది పోకుండా పర్ఫెక్ట్గా వాక్యం అంటే ఎట్లుందో అట్లనే అంట. అమ్మా దేవా, నా వల్ల కాదు ప్రభా, బైబుల్ కాలేజ్ నేను ఇంకా ఇట్లానే ఉంటుందేమో, నేను చేయలేను ప్రభా అని అప్పుడు తెలియని జ్ఞానంలో అనేదానండి. సరే, ఏదైనా కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్కడ ఒత్తులు దీర్ఘాలని కాదండి. కాకపోతే ఏంటంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తను పలికిన ఏ మాట, ఇవి లిఖిత రూపంలో ఉండొచ్చు, కానీ పలికిన రూపంలో ఆయన చెప్పిన ఏ మాట కూడా మరి పొల్లుపోదు. ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది రాబోయే కాలంలో. అలాగే ఇప్పటివరకు నెరవేర్చబడింది, ఇక మీదట కూడా నెరవేర్చబడుతుందని యేసుప్రభు వారు చెప్తా ఉన్నారండి. ఆ తర్వాత ఏముంది చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైనది ఇక్కడండి. ఇప్పుడు మాలాంటి వారికి మీలాంటి వారికి వర్తించే మాట ఏంటంటే, కాబట్టి ఈ ఆజ్ఞలన్నీ బోధిస్తున్నాం కదండి, ఈ ఆజ్ఞలని మనం చదువుతున్నాము, ఈ ఆజ్ఞలని మనం పాటించడానికి ప్రయాసపడుతున్నామో, పాటిస్తున్నామో కూడా. అయితే కొన్ని తప్పిపోతున్నాం కూడా అండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బోధించే వారితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మీరు ఈ బోధించే వాటిలో చిన్నది తప్పిపోయినా అంటే ఎన్నో గొప్ప గొప్ప విషయాలని చెప్తూ ఒకవేళ ఒక్క దగ్గర మీరు తప్పిపోయినా కూడా మీరు ఏమవుతారంట తెలుసా, పరలోక రాజ్యంలో అల్పులు, తక్కువ వాళ్ళు అవుతారంట. అదే ప్రతి విషయాన్ని కూడా మీరు పాటించుకుంటూ బోధిస్తే మీరు పరలోకంలో గొప్పవారు అవుతారట అండి. హల్లెలూయా, ఎంత చక్కటి మాట. పరలోకంలో కూడా తక్కువ వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారని ఈ వాక్యం ద్వారా యేసు ప్రభువారు చెప్తున్నారు. ఇప్పుడు నా ఆలోచన ఏముండాలి, ఇప్పుడు ఇక్కడ గొప్పవారు అవ్వాలని ప్రయాసపడుతున్నారేమో ధనవంతులు, ఆస్తికర్తలు, లేకపోతే బైబుల్ స్టడీలో నాకే టాప్ ర్యాంక్, లేకపోతే మరి క్విజ్లో నీకు టాప్ ర్యాంక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఏమి సంపాదించాలని ఇక్కడ పాకలాడుతున్నావో నాకు తెలియదు, కానీ పరలోకంలో కూడా నువ్వు ఘనత పొందుకోవాలని ఎదుకుంటే, నువ్వు బోధకుడు అయినా, నువ్వు విశ్వాసమైనా, ఇదిగో అల్పమైన వాటిని కూడా మనము చేసి, అంటే బైబుల్ చెప్పిన వాటిలో ఉన్న అల్పమైన వాటిని కూడా, అల్పమైనది అనగానే ఏమనిపిస్తుంది తెలుసా అండి, సడన్గా పెద్ద పాపం కాదు, చిన్న పాపం అంటే ఏంటి, అబద్ధం. ఏదో తిన్నాను, తినలేదు. నిజంగా ఫాస్టింగ్ ఉండే వాళ్ళని బాగా అడగొచ్చు. వాళ్ళు ప్రభువారు చెప్పారు కదా రహస్యంగా ఫాస్టింగ్ చేయాలి అని చెప్పేసి. అవునండి, దేవుడు చెప్పాడు. ఆ విషయం దేవుని చిత్తం అయితే మళ్ళీ కంటిన్యూషన్లో మాట్లాడుకుందాం. ఏంటంటే ఫాస్టింగ్ చేయమన్నాడు, కరెక్టే. ఫాస్టింగ్ చేస్తే చెప్పొద్దు అన్నాడు, కరెక్టే. ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా ఉంటుందండి, మనం ఎంత దాచిపెట్టినా తెలియకుండా ఉండదు కదండి. కానీ కాకపోతే డబ్బాలు కొట్టుకోకండి చేస్తున్నానని మాత్రం దేవుడు చెప్తా ఉన్నాడు. అదే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇక్కడ ఏంటంటే అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్టింగ్ లేనని చెప్పలేరు, ఉన్నామని
చెప్పలేరు. ఎందుకంటే ఉండమని చెప్పవద్దు అన్నాడు కదా దేవుడు. లేరని చెప్తేనేమో అబద్ధం అయిపోతుంది. వాళ్ళ కష్టాలు చూడాలి, అలాంటి వాళ్ళ మరి భక్తులేనండి వాళ్ళంతా కూడా. కానీ వాళ్ళు నిజంగా అది వాళ్ళ యథార్థతకి గుర్తుగానే ఉంది. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళంతా నమ్మకంగా ఉన్న వాళ్ళని, అలాంటి వాళ్ళని కూడా నేను చూసి ఉన్నాను. వాళ్ళు నోటితో ఏం చెప్పలేరు, అబద్ధం చెప్పలేరు, నిజం చెప్పకూడదు, దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి ఎంత కష్టపడతారో. కానీ దేవునికి మహిమ కలుగును గాక. అలా చిన్న చిన్న అబద్ధాల విషయంలో, అంటే ఈ విషయం అని కాదు కానీ వేరే అబద్ధాల విషయంలో కూడా అది చిన్నదే అనిపిస్తుంది, అబద్ధమే కదా ఏముందిలే అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధము ఇంకొక అబద్ధానికి దారి తీస్తుందంట. అలాగే ఎవరి నాశనానికి కూడా దారి చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము ఎక్కడ కూడా తప్పిపోకూడదు అనేది దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ, అది ఆలోచన, అది మనం పాటిద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం బోధించుచున్నప్పుడు చిన్న వాటిని కూడా మనం తప్పిపోకుండా బోధించవలసిన వారంగా ఉన్నాం. బోధిస్తున్న నాకు డబుల్ తీర్పు అని వాక్యం చెప్తుంది. కాబట్టి నేను ఇంకా భయంతో ఉండాలని మరి దేవుని పేరిట చెప్తున్నాను. తర్వాత చూస్తే శాస్త్రనీతి కంటే, చూడండి, శాస్త్ర నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు ఇక్కడ. అంటే మీతో చెప్తున్నాను అంటున్నాను అంటే ఏంటి? శాస్త్రనీతి కంటేను పరిచయలు, వీళ్ళు ఎవరండి? శాస్త్రులు పరిచయలు ఎవరంటే వాళ్ళు బోధించేవాళ్ళండి, ఈ వాక్యాన్ని బోధించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, జ్ఞానులండి. వాళ్ళు భయంకరమైన జ్ఞానులండి. ఇంకా వాళ్ళకంటే కూడా, అంటే వాళ్ళు అంత జ్ఞానవంతులు, దేవుని వాక్యాలన్నీ తెలిసిన వాళ్ళు. వారి నీతి కంటే, అంటే వారు ఇంకా నీతిగా బ్రతకాలని అర్థం. వాళ్ళు నీతిగా బ్రతకడానికి ప్రయాస పడుతున్నారేమో యేసుప్రభు విషయంలో తప్ప. కానీ వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళకంటే కూడా దేవునిని తెలుసుకొని క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము, మరి క్రీస్తుని గురించి బోధిస్తున్న మనమంట వీరి నీతి కంటే కూడా, వీరి క్రియల కంటే కూడా మన నీతి అధికముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఉండని ఎడల, అంటే వారికంటే మనం తక్కువ వారం అయితే మన పరిస్థితి ఏంటి తెలుసా అండి? జాగ్రత్తగా వినండి. ఏంటంటే ప్రవేశమే లేదంట పరలోకానికి. వామ్మో, నాకు భయం వేస్తుందండి. అంటే భయం అంటే పెరిగి కలిగిన భయం కాదు, కానీ మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అదొక వార్నింగ్గా మనం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాము. అవును, బోధిస్తే చాలామంది మరి సద్దుకెళ్ళి పరిచయం లాంటి బోధకులు ఇక్కడ ఇంకా ఉన్నారండి లోకంలో. వాళ్ళు చెప్పడానికి చెప్పేస్తూ ఉంటారు, పోతూనే ఉంటారు, కానీ పాటించలేరు. నేనేమంటానంటే అందరూ అన్నీ పాటించలేరండి. అందరికీ బలహీనతలు ఉంటాయి, అందరూ పడిపోతారు. బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టాలి, కానీ బలహీనతల్లో బ్రతకూడదనేది మన దేవాది దేవుడు చెప్తున్నాడు. అయితే ఆ శాస్త్రాల కంటే కూడా, పరిశీలన కంటే కూడా మన నీతి అత్యధికంగా ఉండని ఎడల మనము పరలోక రాజ్యానికి చేరలేము. అలా అని చెప్పేసి నరకానికి వెళ్తామని కాదండి ఇక్కడ. కాకపోతే ముందు చదివిన వచనాలు ఏమంటున్నాడు? అక్కడ కూడా ఘనత ఉందంట, అక్కడ కూడా అల్పమైన వాళ్ళు అంట. మరి అక్కడ ఘనత పొందిన లిస్టులో ఉంటావా పరలోకంలో? లేకపోతే దీన స్థితిలో కించుకున్న స్థితిలో ఉంటావా? ఇక నీ ఇష్టమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నరహత్య చేయవద్దు. నెక్స్ట్ కంటిన్యూషన్స్ అండి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవారు విమర్శకు లోపడతారని పూర్వకాలంలో చెప్పినట్టు మాట మీరు విన్నారు కదా. కానీ నేను మీతో చెప్పినదేమనగా అంటే నరహత్య చేయకూడదు. ఒకరిని చంపితే అది పాపమని వాక్యం చెబుతుందని విషయం మీకు తెలుసు కదా అని జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ కొండ మీద తన శిష్యులతో మరి వచ్చిన ఎంతో మందితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే నరహత్య చేయకూడదని చెప్పాను కదా, అది సరిపోవట్లేదు. కానీ ఇంకొక మాట ఏమిటంటే, మరి మీ మీ ఎదుటి వారిని, మీ సహోదరుని కోపంతో చూడడం కూడా కోపంతో చూసేవాడు హత్య చేసిన వాడితో సమానం అంట. కోపం, హత్య, వామ్మో, రెండు కలిపేస్తున్నాడు ఇక్కడ దేవాదేవుడు. రెండింటిని, కోపాన్ని, హత్యని మరి కలిపేస్తున్నాడు. అంటే నిజమే, ఇప్పుడు అన్ని కోపాల వల్లనే అన్ని పాపాలు, శాపాలు అన్నీ తయారైపోతున్నాయి కదండి. మరి కోపంతో వచ్చిన మాటలు విసిరివేస్తే అవతల వాడు కత్తిపోటుకి చస్తాడో లేదో, కానీ ఆ మాటలకి వాడు చావాల్సిందే, వాడి మనసు విరిగిపోవాల్సిందే. అలాంటి మాటలు ఎంతోమంది నోటి నుండి వస్తున్నాయి. దానికి కారణం కోపం, ఆవేశం, అహం, వీటి వల్ల వస్తున్నాయే కదండి. వాటిని వర్ణిస్తున్నాడేమో దేవాది దేవుడు ఇక్కడ. మరి చెప్తున్నాడు, కేవలం ఏదో చంపేస్తేనే కాదు, కానీ నీ కోపం వల్ల నీ సహోదరుని, అంటే నీ తోటి వారిని, ఎవరినైనా సరే నువ్వు కోపపడితే కూడా అది హత్యతో సమానం అంటున్నాడు. అయితే కారణం లేకుండా అని కూడా ఒక మాట చెప్తున్నాడు. ఎందుకంటే
గద్దించకూడదా, తిట్టకూడదా, కోపం రావద్దా అంటే కోపం రావాలి. కోపపడు కానీ పాపం చేయకని కూడా దేవుడు చెప్తున్నాడు కదండి. అయితే ఇక్కడ ఏంటంటే దీని మాటకు అర్థం, ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటి అంటే, ఇదిగో మీరు కారణం లేకుండా అయితే కోపానికి వెళ్ళకండి. ఎవరి మీద కోపం ఒకరి మీద చూపించకండి దయచేసి. లేకపోతే అక్కడ ఎంతవరకు అవసరం అంతవరకు చూపించండి. అట్లీస్ట్ అది నిజంగా చూపించవలసిన కోపమేనా, యథార్థమైన కోపమేనా, అది మీరు ఆలోచన చేసి ఆ కోపాన్ని మీరు తగ్గించుకున్న వారైతే అక్కడ హత్య చేసిన లిస్టులోకి మీరు రారు, మీరు దేవుని తీర్పులోకి రారని దేవుడి పేరిట చెప్తున్నాను. కాబట్టి కోపపడువు కానీ పాపము చేయకు అనే మాటని ఇక్కడ దేవుడు వర్ణిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, కోపపడడం ప్రతివాడు విమర్శకు లోనగును. కోపపడు ప్రతివాడును చూడండి, ఇంకా తన సహోదరుడి మీద తన సహోదరుని చూసి వ్యర్థుడా అని, అంటే వ్యర్థమైన వాడివి, పనికిరాని వాడివి అని రీజన్ లేకుండా అండి. అంటే ఇక్కడ తెలుగులో లేదు కానీ నేను ఇంగ్లీష్ బైబిల్లో చదివినప్పుడు వితౌట్ రీజన్ అని ఉంటుందండి. కారణం లేకుండా కోపపడడం, కారణం లేకుండా వ్యర్థుడా అని తిట్టడం, అక్కడ అవసరం లేకుండా కానీ అనవసరమైన మాటలు మాట్లాడి తిట్టినప్పుడు మరి అక్కడ వారు తీర్పులోకి వస్తారంట. వారు హత్య చేసిన వారితో దేవాది దేవుడు పోలుస్తున్నాడు. కాబట్టి అలాంటి వారు నరకాగ్నికి పాత్రలు అవుతారు. మరి అలా ఇతరులని నిందించు వారు మరి మహాసభకి లోనవుతారు, అంటే తీర్పుకి గురవుతారని చెప్తున్నాడు. ఆ తర్వాత కావున సో మనం ఏం చేయాలంటే మరి అలాంటి వారు మరి తప్పులు ఒప్పుకోవాలి, కోపం తగ్గించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్తున్నాడు. సో నువ్వు దేవునికి అర్పించడానికి వెళ్ళినప్పుడు దేవునికి బహుమానం తీసుకొని వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు, నీకు అక్కడికి వెళ్ళినప్పుడన్నా నీ మనస్సాక్షి, నీ పరిశుద్ధాత్మ దేవుడు నేను గద్దించి నువ్వు తప్పు చేసావు, నీ స్నేహితుడితో, నీ బంధువుతో, నువ్వు ఎవరితో పోట్లాడినావో వారితో నువ్వు సమాధాన పడవలసిందిగా ఉంది అని జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే ఆ బహుమానం అక్కడ విడిచిపెట్టి మరి ఆ తర్వాత నువ్వు ఇక్కడ సమాధాన పడి తర్వాత వెళ్ళి అర్పించమంటున్నాడు. ఎందుకు తెలుసా అండి, నీ హృదయం బాగలేకపోతే, నీ తోటి వారిని నువ్వు ప్రేమించలేకపోతే, ఇవన్నీ తర్వాత అధ్యాయాల్లో రాయబడింది కదండి. యేసుప్రభు వారు చెప్తున్నారు, తన శిష్యులు రాసి ఉన్నారు ఏమని అంటే, ఇదిగో నువ్వు ఈ లోకంలో ఉన్న నీ స్నేహితుడిని, నీ రక్త సంబంధికుడిని ప్రేమించలేనప్పుడు, నువ్వు పరలోకంలో చూస్తున్న వ్యక్తిని ప్రేమించలేనప్పుడు చూడని దేవుని ఎలా ప్రేమిస్తావు? అప్పుడు నువ్వు అబద్ధికుడవు, అప్పుడు నీలో చీకటి ఉంది కానీ వెలుగు లేదని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. కాబట్టి ఇక్కడ దేవుడు మన అర్పణలు అంగీకరించాలంటే, అవును నువ్వు అర్పిస్తున్నావేమో ఎన్నో, కానీ దేవుడు అంగీకరించకపోతే అది వ్యర్థమే కదా. నీకున్న దాంట్లోకెళ్ళి నువ్వు తీసుకెళ్ళి ఇస్తున్నావేమో, కానీ అది నువ్వు సరిగా అర్పించకపోతే అది వ్యర్థమైపోతుంది. అంత మాత్రమే కాదు, దేవుడు తృణీకరిస్తాడు. దేవుడు అంగీకరిస్తేనే కదండి మీకు దీవెన. దేవుడు వాటిని సంతోషంగా వాటిని పొందుకుంటేనే కదా మనకి మళ్ళీ దీవెన ఇస్తాడు. అయితే మరి కాలేబు ఎబేల్ గురించి కూడా మనం ధ్యానిస్తే వాళ్ళిద్దరి విషయంలో కూడా అది అలాగే జరిగింది కదండి. మరి ఖయ్యాను మరి అబేల్ గురించి కూడా మనకి తెలుసు కదా. అర్పణ విషయంలో ఇద్దరు వారి హృదయ స్థితిని చూసి, ఆయన హృదయస్థితి బాగలేదు కాబట్టి తన అర్పణని నో చెప్పాడు. అలాగే ఏబేల్ అర్పణ బాగుంది అంటే తన హృదయం బాగుందని తన అర్పణని అంగీకరించాడు. అంటే అక్కడ కారణాలు చాలా ఉన్నాయి, కానీ అందులో ఒక కారణం ఏంటంటే కయీను యొక్క హృదయ స్థితి బాగలేదు, ఆ అన్నదమ్ములతో సమాధానంగా లేడు కాబట్టి ఇక్కడ దేవుడు అంగీకరించలేకపోయాడని ఇక్కడ క్లుప్తంగా ఆ పాత నిబంధనలో జరిగిన సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు ముందు అర్పించాలంటే ముందు నువ్వు ఎవరెవరితో సమాధాన పడాలో సమాధాన పడు, ఆ తర్వాత నువ్వు అర్పించు. దేవుడు నీ అర్పణను అంగీకరిస్తాడు. ఆయనకైతే మన అర్పణ అవసరం లేదండి. ఆయనకి మనం ఎందుకు అర్పిస్తామండి? అర్పించడం వల్ల దేవుడు మనల్ని తిరిగి దీవిస్తాడు. కాబట్టి అవును, మనం ఏదో మొక్కుకుంటేనే మనం అర్పిస్తామేమో, కొన్నిసార్లు మనం ఏదైనా కోరుకోవడానికి ముందుగా అర్పిస్తామేమో, ఏదైనా వరాల కోసం అర్పిస్తామేమో, అదైతే దేవుడు కోరుకోవట్లేదు మన దగ్గర నుండి. కానీ హృదయపూర్వకంగా మనం ఇచ్చే వాటిని ఆయన అంగీకరించినప్పుడు అది మనకి దీవెన, డబుల్ బ్లెస్సింగ్ని ఇస్తుందని దేవుని పేరిట మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన ఆశీర్వాదాలకి, మన దీవెనలకి మనము దూరం కావద్దు. ఆ దూరం చేసే కోపం నుండి మనం దూరంగా ఉండాలి. సమాధాన పడవలసిన వారితో సమాధాన పడాలి. చదవలేదా అండి, ధ్యానించలేదా? ధన్యతలో ఏంటండి అది? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు మనమందరం దేవుని బిడ్డలము. ఇదిగో నీ శత్రువు కూడా దేవుని కుమారుడే అనే విషయం నువ్వు తెలుసుకుంటే నువ్వు క్షమిస్తావు, నువ్వు అర్పించాల్సిన దగ్గర నమ్మకంగా అర్పిస్తావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఇంకా వచనాలు ముందుకు సాగుదామా? అయితే ప్రతి వారి నీవు త్రోవలో ఉండగానే అంటే పంచాయతీల గురించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ. పంచాయతీలు, కోర్టు కేసుల గురించి
భలే వర్ణించాడండి ప్రభువారు. మీరు ఎంతమంది కోర్టు కేసులో ఉన్నారో నాకు తెలియదు, ఎలాంటి కోర్టు కేసులతో మీరు బాధపడుతున్నారో నాకు తెలియదు. వివాహ సంబంధమైన కోర్టు కేసుల, డైవర్స్ కోర్టు కేసుల, భూమికి సంబంధించిన కోర్టు కేసుల, మరి హత్య, మరి ఇంకేమైనా సంబంధించిన కోర్టు కేసులో మీరు ఉంటే యేసు ప్రభువారు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ కేసులన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి. ఎందుకంటే మీరు ఈరోజు ఈ వాక్యం విని మీరు సరి చేసుకుంటుండగా, మీరు క్షమాపణ కోరుకుంటుండగా, అయ్యా ప్రభా సంవత్సరాల నుండి, ప్రభా నెలల నుండి, ప్రభా ఇదిగో ఇన్ని రోజుల నుండి ఈ కోర్టు కేసు నుండి మాకు విడుదల లేదే అని బాధపడుతున్నావేమో, దేవాది దేవుడు ఈ నెలలోనే గొప్ప విడుదల ఆ కోర్టు కేసు విషయంలో కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాడు. అది ఏదైనా సరే, ఎన్ని సంవత్సరాలు ఉన్న కోర్టు కేసు అయినా సరే, అది మీ పక్షమున న్యాయం ఉంటే దేవుడు మీకు న్యాయం చేసి దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు, మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే చూడండి, నీ ప్రతి వాదితో, అంటే నీ ఎవరితో అయితే నువ్వు పోట్లాడుతున్నావు, కోర్టు కేసులే కావచ్చు, అది ఎలాంటిదైనా సరే, మరి అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు త్రోవలో ఉండగానే వారితో సమాధాన పడు, లేని ఎడల అతను వెళ్ళి కోర్టు కేసు పెట్టడమో లేకపోతే పెద్ద మనుషుల మధ్యలో పెట్టడమో, అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే నీ వైపు నుండి తప్పు ఉంటే భయంకరమైన శిక్షకి గురవుతావు. ఒకవేళ నీ వైపు నుండి తప్పు లేకపోయినా అక్కడ న్యాయం జరుగుతుందని అయితే గ్యారంటీ లేదు. పెద్ద మనుషులన్నా న్యాయం చేస్తారేమో ఈ లోకంలో, డబ్బులు తినో ఏదో ఒక రకంగా, కోర్టులో అయితే న్యాయం జరుగుతుందని మాత్రం నేను నిజంగా చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి. భారతదేశంలో ఉన్న కోర్టు వ్యవస్థని చూస్తే నాకు అసహ్యం పుడుతుంది, బాధ కలుగుతుంది. నన్ను క్షమించండి. ఒకవేళ మీరు లాయర్లు అయితే, మీరు జడ్జిలు అయితే నాకు తెలియదు, నాకు అస్సలు తెలియదు. కానీ సంవత్సరాలు పడుతుందండి ఒక కేసుని మరి దాన్ని నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోవడానికి. ఇది అన్యాయం కాదా? కోర్టు కేసులు ఎందుకు అంత లేటుగా పోతున్నాయో నాకు అర్థం అవట్లేదు. కానీ కోర్టు వ్యవస్థలన్నీ కూడా మార్చబడాలా. నేను మరి అన్ని విషయాలకి నేను చెప్పట్లేదు, కానీ కొన్ని తెంచవలసిన సమయంలో కూడా తెంచనివ్వకుండా లాగదీస్తూ, ఇటు లాయర్లు కూడా తప్పులు చేస్తూ, అవునండి, అటు ఇటు ఏమేవో రాజకీయాలు చేస్తూ బతుకుతున్నారు. ఎంతోమంది పాపం బిడ్డలు కోర్టు కేసులో ఉన్నవారు నాకు కాల్ చేస్తూ ఉంటారు, ప్రే చేస్తూ ఉంటాను. వాళ్ళు బయటికి రాలేక, ఎందుకు కోర్టు కేసు పెట్టామా అని చెప్పలేక, అటు న్యాయం జరగక, అటు డబ్బులు పెట్టినవి వ్యర్థమై నెలలు సంవత్సరాలు వారానికి ఒకసారి కోర్టుల మెట్లు ఎక్కలేక దిగలేక ఎంత అస్తవ్యస్తమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి లోకంలో. అలాంటి వారికి నిజంగా అతి త్వరలో కోర్టు రూల్స్ మార్చబడి న్యాయము జరుగును గాక. నేను అన్యాయం జరగాలని నేను కోరుకోవట్లేదండి, న్యాయం చేయకూడదని నేను న్యాయాధిపతులతో మాట్లాడట్లేదు, కానీ తొందరపడమని నేను చెప్పట్లేదు, కానీ ఆలస్యం చేయడంలో అర్థం ఉందా అని ఆలోచన చేయమంటున్నాను. సరే, ఏది ఏమైనా కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అలాంటివి జరుగుతాయి రాబోయే కాలంలోని దేవాది దేవునికి తెలిసేమో, అందుకే చెప్తున్నాడు. అది మెయిన్గా భారతదేశంలో ఉందనుకుంటున్నాను, వేరే దేశంలో ఇట్లా ఉందని మాత్రం నేను అనుకోవట్లేదు, కానీ మన దేశంలో మాత్రం ఉన్నదానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతులకు అప్పగించును. బంట్రౌతులు అంటే మనకి కటకటాలలోకి శిక్షనే కాక, శిక్షనే మంచిదే, కానీ శిక్ష విధించకుండా ఏమీ లేకుండా తిప్పుతూ ఉంటారు చూడండి, అదే భయంకరమైన పరిస్థితి. న్యాయాధిపతి నిన్ను బండ్రులకు అప్పగించను, అంతటా నీవు చెరసాల్లో వేయబడదు, కడపటి గాను చెల్లించవలసింది మరి ఇంకా ఎక్కువగా ఉంటుందంట. చూడండి, అక్కడ అన్యాయమో న్యాయమో మోసమో ఏం జరుగుతుందో తెలియదు, కానీ న్యాయం మన పక్షాన ఉంటే కొంచెం న్యాయం కూడా రాదండి. ఒకవేళ అన్యాయం అయితే మరి అన్యాయస్తుడికి తీర్పు కరెక్ట్గా వస్తుందో రాదో కూడా మనకు తెలియదు, కానీ మనం ఏం చేయాలంటే సమాధానపడి ముందుగానే సెటిల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి ఇక్కడ యేసు ప్రభు వారు క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్తే ఆ న్యాయాధిపతి నీకు వేసే శిక్ష నువ్వు భరించలేవు, దాని బదులు నువ్వు ఎవరితో పోట్లాడుతున్నావో వారితోనే సమాధాన పడు, కాళ్ళ మీద పడు, కాళ్ళ బేరానికి రా, తెంచుకో, బయటనే తెంచేసుకో, ప్రశాంతంగా ఉండు, సమాధాన పడాల్సి వస్తే సమాధాన పడు, ఇక్కడే తెంచుకోవాల్సి వస్తే ఇక్కడే తెంచుకో అని మరి దేవాది దేవుడు చెప్తున్నాడు. నిజంగా నేను చాలా మందికి సలహా ఇస్తున్నానండి, మరొక్కసారి మాట్లాడుతున్నాను ఈ సమయంలో, ఎందుకో తెలీదు. మీరు దయచేసి కోర్టు మెట్లు ఎక్కడానికి దయచేసి తొందరపడకండి. అవసరమైతే ఎమర్జెన్సీలో తప్పని పరిస్థితిలో మరి వెళ్ళిపోయినారా, ఇంకా నేనేం చేయలేను, కానీ తొందరపడి మాత్రం కోర్టు మెట్లు ఎక్కి మరి మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోకండి. మీకు న్యాయం కావాలంటే దేవుడు న్యాయం చేస్తాడు. అలా అని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కకూడదని కాదు, ఎక్కాల్సిన మెట్లు ఎక్కండి, కానీ ముందుగానే సెటిల్మెంట్స్ చేసుకోమని దేవుని పేరిట బ్రతిమలాడుతున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది నష్టపోయిన వారు ఉన్నారండి. అంటే నేను కోర్టులో న్యాయం జరగదని నేను అబద్ధం చెప్పట్లేదు, కానీ న్యాయం జరుగుతుండొచ్చు, కానీ టైం పడుతుందండి. ఆ టైం భరించే శక్తి, ఆ ఆలస్యాన్ని భరించే శక్తి, ఆ ఖర్చులు పెట్టుకునే శక్తి స్తోమత ఉంటే నువ్వు పో, నువ్వు నిలబడు, నువ్వు వాదించు, నువ్వు గెలువు. టైం పట్టకపోని, కానీ అవేమీ లేని పక్షమున అనవసరంగా మాత్రం అస్తవ్యస్తం అవ్వకూడదు. దేవునికి అప్పచెప్పి
దేవుడే న్యాయం చేస్తాడని నిలబడు. ఈ రోజు కాకపోయినా రేపైనా దేవుడు నీకు న్యాయం చేస్తాడమ్మా. అది భూమి విషయంలోనే కావచ్చు, చివరికి వివాహాల విషయంలోనే కావచ్చు. దయచేసి ప్రయాస పడడం తప్పు కాదు, కానీ ఆ ప్రయాసం వ్యర్థమవుతుందేమో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. ఇది దేవాది దేవుడు చూపించిన మాట ఇంత స్పష్టంగా మనకి ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి మనకు అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు, కానీ మనము ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని మనము సరిగా ఉండలేకపోతాము. చూడండి, మనం ఏమేమి ధ్యానించాము ఈరోజు అంటే ఈ ధన్యతలు ధ్యానించాము, అలాగే ఉప్పు అని ధ్యానించాము, లోకానికి ఉప్పు అని, లోకానికి వెలుగని ధ్యానించాము గతంలో. ఇప్పుడు ఈ రోజు ఏం చేసామంటే ధర్మశాస్త్రము 100% నెరవేర్చబడుతుంది, నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. అలాగే ఇంకొక మాట ఏంటంటే మన నీతి శాస్త్రాల నీతి కంటే కూడా గొప్పగా ఉండాలంట. మనం పరలోకంలో కూడా ఘనత పొందుకున్న పాత్రలుగా నిలబడాలి అంటే ఇక్కడ ప్రతి చిన్నది కూడా మనం పాటించాలి. బోధించేవాడైతే 100% పాటించాలని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత హత్య విషయంలో హత్యనే కాదు, కోపం కూడా హత్యతో పోలుస్తున్నాడు ఇక్కడ. అవునండి, చిన్న అబద్ధమైన పాపమే, వ్యభిచారమైన పాపమే అని చెప్తున్నాడు. అలాగే మరి ఇక్కడ నరహత్యని మరి కోపం కూడా నరహత్యతో పోలుస్తున్నాడు. కాబట్టి మనం కోపానికి కూడా గురి కావద్దు, సమాధానాన్ని నింపమని, కోపపు దురాత్మ నుండి మనం విడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే తొందరపాటు నిర్ణయాలు వద్దు. న్యాయస్థానానికి వెళ్ళాలి అంటే ముందుగానే సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయాసపడండి. ఇక్కడ కాని పక్షంలో అప్పుడు అక్కడి మెట్లెక్కమని కూడా దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మరొక్కసారి మిమ్మల్ని మరి బలపరుస్తున్నానండి. ఈ 3 అధ్యాయాల విషయంలో, మరి కొండ మీద ప్రసంగం విషయంలో, మరి మళ్ళా మనము కొన్ని వచనాలు నెక్స్ట్ వీక్లో అంటే రేపటి దినమున లేకపోతే మరి ఇంకొక దినమున మరి ఇది 3 అధ్యాయాలు మరి ఇలాగే ధ్యానించుకుంటూ మనం ముందుకెళ్దాం. మరి దేవాది దేవుడే మనకి బోధించిన గాక అండి. ఈ 3 అధ్యాయాల్లో ఉన్న 11 వచనాలు నిజంగా ఎంత బాగున్నాయి తెలుసా. అవి ఎలా అంటే ఆయన మాటలు మనకి జీవపు ఊటలు అంట అండి. ఇవన్నీ జీవపు ఊటలే. నేను అనుకున్నాను ఈ 3 అధ్యాయాలు ఉన్న మాటలు జీవపు ఊటలు కాదండి. ఈ 3 అధ్యాయాలు ఉన్న ఈ 111 వచనాలు ఎక్కడో ఒక దగ్గర బైబిల్లో రాయబడింది. వాటి గురించిన వివరణే కావచ్చు, అదే మాటలు ఉన్నట్టే కావచ్చు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మరి నా అంశం అదే కాబట్టి నేను చెప్పాలనుకున్నది అందుకే. కాబట్టి మీకు బోర్ కొట్టినా సరే నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వచనాలు తీసుకొని ఎందుకు ధ్యానిస్తున్నాను, సింపుల్గా చెప్తున్నాను అంటే ఒక్కటే ఆలోచన అండి. ఈ 3 అధ్యాయాలు మన అంతరంగంలో ఉంటే మనం ఆయనలాగా మారుతున్నాం, ఆయన కోరికి మార్చబడుతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ మరి మ్యారేజ్ గురించి, డైవర్స్ గురించి నెక్స్ట్ వచనాలు ఉంటాయండి. మరి వ్యభిచారంని, అలాగే తర్వాత మరి డైవర్స్ విషయంలో మరి వ్యభిచారం అంటున్నారు కొంతమంది, దాని గురించి మనం నేర్చుకోబోతున్నాము. అలాగే ఇంకా చాలా వచనాలు మనం ధ్యానించబోతున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఈరోజు మరొక్కసారి ప్రవచనాత్మకంగా జ్ఞాపకం చేసిన మాటల్ని మీరు ధ్యానించండి. ఖచ్చితంగా కోర్టు కేసు విషయంలో దేవుడు మీకు న్యాయం చేయబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో ముగించుకుందామా. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు నాయన. హౌరి హల్లా మా శికందర నకాసిక తురి హల్లా మా శికందరబా. అయ్యా, కొండ మీద ప్రసంగంలోని గొప్ప సత్యాలు మాకు బోధిస్తున్నావయ్యా. అయ్యా నాయనా తండ్రి, ఎంతమంది మీ కోపంతో ఎంతమందిని బాధ పెట్టి ఉన్నామో ఈరోజు ఒప్పుకోండి అమ్మా. ఈరోజు వాక్యము ధ్యానించినప్పుడు ఒప్పుకున్నావో లేదో నాకు తెలియదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నీ కోపం వలన ఎంతమందిని నువ్వు బాధ పెట్టి ఉన్నావో, నీ కోపంతో ఎంతమంది హృదయాల్ని చంపేసి ఉన్నావో. అవును, మాటలతో పడిన గాయాలు కష్టము, అవి అంత తొందరగా ఆ గాయాలు మరి అవి అతికించబడవు, అవి కట్టబడవంట. కానీ నువ్వు కన్నీటి ప్రార్థన చేసి నీ కోపాన్ని బట్టి ఎంతమంది బాధపడ్డారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి కోసం క్షమాపణ అడిగినప్పుడు వారి గాయాలు కట్టబడునని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుండగా ప్రతి బిడ్డ గాయాలు కట్టబడును గాక. ఇదిగో కోర్టు కేసులో ఉన్న ప్రతి బిడ్డకి న్యాయం చేయమని బ్రతిమలాడుతున్నాను తండ్రి. అయ్యా నాయనా తండ్రి, నీ కొరకే నీలాగా జీవించే భాగ్యాన్ని చెప్తున్న నాకు వింటున్న బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.